హలో ఫ్రెండ్స్, నేను కాదు మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే రామాపురం వాటర్ ఫాల్స్ అనమాట. రామాపురం వాటర్ ఫాల్స్ అంటే రామాపురం దగ్గర కాదు, రామాపురం దాటుకున్న తర్వాత గంగిరెడ్డిపల్లి అని వస్తుంది. ఆ గంగిరెడ్డిపల్లి దాటుకున్న తర్వాత మీరు బాగా గమనిస్తూ వెళ్ళాలి. అది చిన్న ఊరనమాట. రామలింగేశ్వరపురం, పీవీపురం, ఎస్టీ కాలనీ అని 3 కలిపి ఒక చిన్న బ్లూ కలర్ బోర్డు ఉంటుంది. దాన్ని ఆ వీధికి నేరుగా చింత చెట్టు ఉంటుంది, అది చూసుకొని వెళ్ళాను. చాలా చిన్నది, ఇది మనం సర్రని వెళ్ళిపోతే అస్సలు కనపడదు. చూసుకొని సందులో దూరం వెళ్ళిపోవాలి. చిన్నగా వెళ్ళాలి, కుప్పలు ఉంటాయి ఇక్కడ. చిన్న ఊరు అనమాట. నాకైతే కరెక్ట్గా వెళ్తున్నామా లేదంటే అనిపించింది. ఆ పిల్లకాయలు చూడు, వాటర్ ఫాల్స్ అని వస్తుంది. పోతే వాటర్ ఫాల్స్ ఉందా పాప? తీసుకెళ్తాదా లేదా అని అడిగాను. ఊరికే సరదాగా అడిగాను. మేము చెప్పిన వాటర్ ఫాల్స్ ఇది మీరు అయితే దారి అయితే మంచిగా కనిపిస్తూ ఉంటుంది, చూసుకొని అయితే వెళ్ళండి. సగం దూరం వరకు ఓకే, నో ప్రాబ్లం. అక్కడ మీకు దారిలాగా కనిపిస్తూనే ఉంటుంది. చుట్టూ ఇటుపక్క మామిడి చెట్లు, మామిడి తోపు అనమాట. మామిడికాయలు కోసుకోవచ్చు, ఎవరు లేనప్పుడు కోసుకోవాలి. ఎవరిని ఉంటే కోసుకున్నారు పట్టుకొని చెట్టుకు కట్టేసి మరీ కొట్టేస్తారు. మా ఊళ్ళు కోసుకున్నారు, ఆత్రం తినరు కానీ ఆత్రం కోసుకున్నారు, ఆడ బారేస్తున్నారు ఒకరోజు తినేసి. కానీ మీరు మాత్రం అలా చేయకండి, కోసుకుంటే మంచిగా తినండి. మా ఊళ్ళు వస్తూ ఉన్నారు వెనకాల ఫాలో అంట. ఇక్కడికి మాత్రం అస్సలు 2-3 రాకండి. ఆ అమ్మాయిలు లేడీస్ వస్తే మాత్రం, అబ్బాయిలు అందరూ రండి ఖచ్చితంగా. ఒక 10 మంది అట్లా గుంపు వస్తే బెటర్. ఎందుకంటే ఎక్కువగా డ్రింకింగ్ చేయడానికి ఇక్కడ యూత్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి. సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, పైగా అడవి ప్రదేశం కదా. నాకు తెలిసినంత వరకు చాలా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అన్నీ తీయచ్చు. అంత బాగుంది. అంత కెమెరాలు అంత మంచిగా కనపడలేదు కానీ రియల్గా చూస్తే చాలా మంచిగా సూపర్గా అనిపించింది నాకు. మా వాళ్ళు ఆగి వెళ్తున్నారు అనమాట, ముందు కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేసి. 2-3 రూట్లు వచ్చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలనేసి. మీరైతే ఏది మంచిగా బాగుంది రూట్ అక్కడ వెళ్ళిపోండి. ఇక్కడ బండి ఇక్కడ వరకు వస్తుంది కానీ మా బండి అక్కడే కొంచెం రాలేకపోవడం వల్ల అందరూ అక్కడ పెట్టేస్తున్నాము. వాటర్ ఫాల్స్కి వచ్చాం ఫ్రెండ్స్, మీరు కూడా దారి చూసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా బండి అక్కడ పెట్టే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ వరకు రోడ్డు బాగానే కనిపిస్తుంది, ఇలా నడుచుకొచ్చేసేయండి అంతే. ఎవరు టాలెంట్ వాళ్ళు చూపిస్తూ వస్తాం అనమాట. మాలో ఉన్న కళ అంతా బయటపడింది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దారే లేదు, ఎలా వెళ్ళాలి అసలు, ఇలాగెళ్తే వస్తుందా అన్నట్టుంది. ఆల్రెడీ మాతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చారనమాట ఒకరు, వాళ్ళు 8 times వచ్చారంట. ఇంకా వాళ్ళని నమ్ముకొని అట్లా ముందుకు వెళ్ళిపోయాం అనమాట. అసలు దారే లేదు, ఊరికి చట్టంలో నడుచుకొని వెళ్ళిపోయినట్టే ఉంది ఫీల్. కరెక్ట్గా ఈ చెట్టు గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చామంటే కరెక్ట్గా ఇక్కడి నుంచి ఈజీగా వెళ్ళచ్చు. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కొంచెం దూరం వరకు. ఇక్కడ ఆ చెట్టు, ఈ పుట్ట, ఇవే గుర్తులు అనమాట. చిన్నగా నడుచుకుంటా వెళ్ళండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు వీలైనంత వరకు కంఫర్ట్గా బట్టలు వేసుకొని, షూలు వేసుకొని, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఈ వీడియో తీయమంటే కావాలని నేను పడిపోయిన వీడియో తీసి, అయినా పర్లేదు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయా. అందుకే పడతా ఉంటారు, జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ మొత్తం రాళ్ళే కానీ చాలా దగ్గర వాటర్ ఫాల్స్ అయితే. నేను చాలా వెళ్ళాను కానీ వాటర్ ఫాల్స్ ఇంత దగ్గరగా ఏది అనిపించలేదు నాకు. వచ్చేయచ్చు మాటికి గుడుకు ఉసుక్కమంటే వచ్చి వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్స్. కానీ ఎండాకాలం కదా, నీళ్ళు ఉంటాయో ఉండవో అదే అనమాట డౌట్. కానీ మొన్న కొంచెం వర్షం పడడం వల్ల ఆ నమ్మకంతో వెళ్తానమాట. వాళ్ళు ఎవరో ఆ గోడ మీద బండ మీద రాశారు. నాకు ఇలా చూస్తే ఆ మంజుమల్ బాయ్ సినిమానే గుర్తొస్తుంది. ఆ మాదిరిగా ఎవరు రాసున్నా కూడా అట్లా ఆ సినిమా అసలు మైండ్ నుంచి పోవట్లేదు. ఇది ఒకరు నడిచే దారే అనమాట, చాలా సన్నగా ఉంటుంది. 1 by 1 వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ నో ప్రాబ్లం, రూట్ కనిపిస్తుంది. అక్కడ నీళ్ళు పారుతూ ఉన్నాయి అంటే నీళ్ళు పడుతూ ఉందన్నమాట అర్థం. వచ్చేసినాం. నిజంగా ఇంత చాలా దగ్గర ఇది అన్నిటికన్నా. ఇంత పెద్ద వండ వచ్చిందంటే మీరు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసారని అర్థం. ఆడ గుంటలు ఉన్నాయన్నమాట. ఈ గుంటలలో చిన్న చేపలు,
ఇవైతే అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో, సూపర్గా ఉంటాయి. తింటే కూర చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. సర్లే ఇంకెట్లా పట్టుకుపోయేదానికి కాదు కాబట్టి, మన దగ్గర పరికరాలు ఏం లేవు కాబట్టి ఇంకా అలా చూసి ఆనందించి ఇక్కడ చిన్న చిన్న నత్తలు ఇది ఎత్తుకోవాలనిపించింది నాకు ఒకటి. కానీ దీంట్లో మీట్ అలానే ఉంది, అది బతుకుండేది లాగునింది. ఇంకా బతికే ఉంది కదా ఎందుకనేసి ఇంకా మళ్ళీ అలా పరిశీలించి అది ఎలా ఉంది, ఏం చేస్తుంది అని చూసి ఇంకా మళ్ళీ లోపల వేసేసాను అనమాట. గుర్తుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదైనా ఆర్ట్ లాగా చేయాలనిపించింది. ఇలాంటి ఆర్ట్ క్రియేషన్స్ మనం చాలా చేస్తాం, అది కూడా ఒక వీడియోలో చేస్తాం ఎప్పుడైనా. ఇంకా ఫ్రీగా ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ చేస్తున్నారనమాట. అది ఎవరో కదా ఫ్రీగా చేసేది, మన నేచరే. ఆ చేపలు ఉన్న గుంతలోనే కాలు పెట్టి కూర్చుంటే ఈ చేపలన్నీ అలాగొచ్చి తిని వెళ్తా ఉన్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని సైలెంట్గా ఉండాలన్నమాట, అప్పుడే అది వస్తుంది. అలాగే నీళ్ళలో గాలిపెడితే అస్సలు రాదు. నేను ఊరికే అలాగ ఓవరాక్షన్ చేశా. మీరు వచ్చి సైలెంట్గా కూర్చున్నారంటే చక్కలు బిల్లు వేస్తాను, ఫస్ట్ టైం అనమాట. మామూలుగా చేస్తాంటారు కానీ నేను ఎప్పుడు చేయించుకోలే. ఇది వచ్చి చాలా కష్టం, ఇక్కడ చాలా కష్టం ఎవరికైనా ఎక్కాలంటే. అది ఎక్కేసినారంటే ఇంక ఈజీగా ఉంటుంది. టింగ్ టట్టటాయ్ వాటర్ ఫాల్స్ వచ్చేసింది. వాన పడింది కాబట్టి ఆ మాత్రం నీళ్ళు పడతాయి. అసలే ఎండాకాలం ఇంత దగ్గరలో అసలు సూపర్. అసలు ఫస్ట్ టైం ఇది అందరూ చెప్తా ఇన్స్టాగ్రామ్లో చూసినాను కానీ ఎప్పుడు రావాలని కుదరలే. మరి గుంపుగా వస్తేనే, మేము ఒక 10 మంది పైన వచ్చినాంలేండి. మీరు కూడా వస్తే 10 మంది అట్లా వేసుకోరండి, చాలా జనాలు. ఇంకా అలాగే స్టైల్గా మునిగేసి వీడియోలు తీసుకొని 4 ఫోటోలు తీసుకొని వచ్చే దారిలో పోయేటప్పుడే చూసినాయి పనస చెట్టుని. ఇక్కడ జనాలే లేరు అసలు. ఆవులు పెంచే ప్రదేశం లాగా ఉంది, అస్సలు మనుషులే లేరు. సర్లే దగ్గరికి వెళ్ళి చూస్తే పచ్చిది ఇంకా అనేసి అట్లా వదిలేసి ఇంటికి వచ్చేసి